నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తాడేపల్లిగూడ నుంచి జీవన్ అనే ఒక వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చారన్నమాట. వాళ్ళ దగ్గర వాళ్ళు ఈ వైద్య వెల్నెస్ సెంటర్ గురించి చెప్పడంతో తను గత కొన్ని సంవత్సరాలు అంటే 3 years నుంచి లోయర్ బ్యాక్ పెయిన్ అలాగే సర్వైకల్ పెయిన్తో బాధపడుతున్నాడు, సయాటికా పెయిన్తో కూడా. తనకి మన వైద్య వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ అనేది చేసాం. ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తనకి 90% రికవరీ అనేది అయింది. తనకి ఇంకా ఉన్నాయి, ఇంకా సగం ఉన్నాయి ఇంకా సెట్టింగ్స్. అవి కూడా అవుతులేక అతను 100% గ్యారంటీగా తను ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని సంతోషంతో తిరిగి వెళ్తాడు అనే నమ్మకం మేము తనకు కలిగించాం. ఇప్పుడు మేము తనకు చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటనేది మీరు చూడండి. తర్వాత ఆ పేషెంట్ యొక్క మాటలు కూడా మీరు వినండి. తను ఇంత ముందర చాలా హాస్పిటల్లో తిరిగి చూపించుకున్నారు. తనకి మనం ఏంటంటే తను ఎంఆర్ఐ అది తెచ్చుకున్నా సరే మనం తనని అంత టెస్ట్ చేసి చూసి తనకి సర్వైకల్లోను తర్వాత లోయర్ బ్యాక్లో కూడా L3, L4, L5లో కూడా తనకి ప్రాబ్లం ఉన్నదన్నమాట. అందుకని తను ఒక లాస్ట్ 2-3 years నుంచి దాంతో బాగా సివియర్గా బాధపడుతుంది. వాళ్ళ రిలేటివ్స్ మన దగ్గర చేయించుకుని వెళ్ళారనమాట. వాళ్ళు చెప్పడంతో తను కూడా రావడం జరిగిందన్నమాట తాడేపల్లిగూడ నుంచి. గాలి తీసుకోము, వదిలేసి మళ్ళీ ఇంకొకసారి తీసుకో, మళ్ళీ రాంబాబు. తనకి ఎప్పుడైతే L3, L4లో ప్రాబ్లం అనేది వచ్చిందో దాంతో తనకి సయాటికా కూడా రావడం జరిగిందనమాట. ఈ సయాటికా కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే L3, L4 దగ్గర ఉన్న నరం ఎప్పుడైతే కంప్రెస్ అయిందో సయాటికా నరం అక్కడే ఉంటుందన్నమాట L3, L4 దగ్గర. అందుకని తను సయాటికాతో కూడా బాధపడుతున్నాడు. దాన్ని కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడ వైద్య వెల్నెస్ సెంటర్ ఏలేడుపాడు బ్రాంచ్. గాలి తీసుకోండి, వదిలేసి స్ట్రైట్ గాలి తీసుకోండి బాగా. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మ విద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏలేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, KBHB, హైదరాబాద్. వెల్నెస్ సెంటర్లో తను జీవన్ అనమాట. తను ట్రీట్మెంట్ చేయించుకున్నాడు కదా, ఆ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, అది చేయించుకున్న తర్వాత ఎలా ఉంది తనకి అనేది మనం జీవన్ యొక్క మాటల్లో మనం విందాం. అప్పుడు జీవన్ నమస్తే. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? తాడేపల్లిగూడ. ఓకే. ఎంతకాలం నుంచి ఉంది నీకు ఇది? ఒక 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నానండి. ఓకే. చాలా హాస్పిటల్ తిరిగానండి. రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, విజయవాడ అన్ని సిటీస్ మెయిన్ పెద్ద పెద్ద హాస్పిటల్కి తిరిగాను. నాకు ఎక్కడ కూడా ఎంఆర్ఐలు తీయించి, ఎంఆర్ఐ స్కాన్లు అవి చేయించి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే నాకు ఒక 20,000 నుంచి 25,000 అంత ఖర్చు అయ్యేది. ఏమాత్రం రికవర్ అయితే అవ్వలేదు.
మా రిలేటివ్స్ ద్వారా తెలుసుకుని పలానా చోట ఏలేటిపాడు అనే గ్రామంలో ప్లస్ శ్రీనివాసరెడ్డి గారు ఇలా చేస్తున్నారంటే కేరళ వైద్యం ఆయన దగ్గర సంప్రదించడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 మంత్ నుంచి వస్తున్నానండి. 90% రికవర్ అయిందండి. ఏ ట్యాబ్లెట్ ఏమైతే ఏం లేదు. ఓకే. కేవలం చేతులతోటి మసాజ్ చేయించి చేతులతో సరి చేస్తారండి. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందండి. చాలా తగ్గింది. ఓకే. మీరు ఎంఆర్ఐ తీసుకొచ్చారు కదా, ఎంఆర్ఐ తీసుకొచ్చినప్పుడు డాక్టర్ గారు ఎంఆర్ఐ చూసి అప్పుడు చేశారా లేదా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు మీ ఎంఆర్ఐ చూసారు? అవునండి, ఎంఆర్ఐ అయితే చూసారండి. చూసిన తర్వాత సర్జరీకి వెళ్ళవసరం లేదు, నేను నయం చేస్తానని చెప్పి నయం చేశారండి. ఇక్కడ స్టాఫ్ వాళ్ళు ఎలా అనిపించారు? చాలా చక్కగా ఉన్నారండి. అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉన్న దొమ్మల్లా కలిసి ఓకే. చాలా ట్రీట్మెంట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మీకు ఏమైనా కష్టం అనిపించింది ఆ ట్రీట్మెంట్? ఏ ఇబ్బంది అయితే ఏం లేదండి. ఇక్కడికి వచ్చిన 1 మంత్ నుంచి చూస్తున్నానండి. 1 మంత్ నుంచి కూడా ఎక్కడ నాకు ఏ ఇబ్బంది కలగలేదండి. వాళ్ళ స్టాఫ్ దగ్గర నుంచి, డాక్టర్ గారి దగ్గర నుంచి, వైద్యంలో కూడా నాకు ఏ ఇబ్బంది కలగలేదు. ఓకే, సంతోషం. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.